అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ ఇతరుల నుంచి సహాయం తీసుకుంటూనే వారు చేసేటువంటి పనుల్లో లోపాలను గుర్తించడం అనేటువంటి ఒక పని చేస్తుంటారు. గుర్తించినంత వరకు ఇబ్బంది లేదు, కానీ ఆ గుర్తించినటువంటి లోపాలను వ్యక్తీకరించడం ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యక్తీకరణకు మీరు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడం మంచిది. శ్రేయస్కరమైనటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండడం మంచిది. వృత్తి స్థానంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇతరుల సహాయ సహకారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఆ సహాయం పొందేటువంటిది కూడా మీరు అడిగితేనే పొందే అవకాశం ఉంది, కాబట్టి అడగడానికి సందేహించకండి. ఆ అడిగేటప్పుడు ఎదుటి వ్యక్తులను సంతృప్తిపరిచే విధంగా మాట్లాడండి. అది మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ ఆలోచనాశక్తి బాగుంటుంది. ఆ కారణంగానే మీ ఆలోచనలను ఆచరించిన వారు కూడా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు, వారిని మీరే జయిస్తారు. వారి వలన మీకేమీ నష్టం లేదు. అందువల్ల వారి గురించి ఆలోచించకుండా మీ యొక్క కృషిని మీరు కొనసాగిస్తూ ఉండడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహాల కోసం మీ స్వప్రయోజనాలని త్యాగం చేయక తప్పదు. అలా చేసినా కూడా కాపాడబడినటువంటి స్నేహ సంబంధాలు భవిష్యత్తులో మీకు ఉపకారం చేసేవిగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంటుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అదేవిధంగా తండ్రి లేదా తత్సంబంధికుల ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా వారిని ఎక్కడైనా తీసుకెళ్లేటప్పుడు ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. అదేవిధంగా వారి యొక్క ఆరోగ్య రక్షణ నిమిత్తమై క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. అదేవిధంగా మీ యొక్క పనులలో పుణ్యబలం పెరగడం కోసం, పనులు శీఘ్రంగా అనుకూలంగా నెరవేరడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించడము, అలాగే శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడము ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంటుంది. మీరు మాట్లాడే తీరు కొంచెం జాగరూకతతో ప్రణాళికాబద్ధంగా మాట్లాడడం శ్రేయస్కరం. ఈ శనికి సంబంధించినటువంటి దోషాలని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా శనివారం రోజున ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టి కాస్త గడ్డి కూడా వేసి ఆ విధంగా మీరు దోషాన్ని నిగ్రహించడం, అధిగమించడం చేయగలుగుతారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది, కానీ ఆ లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఏ మార్గాన్ని అనుసరిస్తే ఇతరులకు కష్టం కలగకుండా మనం ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతామో ఆలోచించుకోవడం చాలా అవసరం. ఈ ఆలోచన విషయంలో ఆత్మీయుల యొక్క, స్త్రీజనము యొక్క సహకారాన్ని తీసుకోవడం బాగుంటుంది.